నమో వెంకటేశాయ. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమలేశ్వరం ప్రజ్వలినాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి స్మరణేన వినశ్యతి. సర్వ పాపాలను భస్మం చేసి ఇహపర భోగాలను సమకూర్చి కైవల్యాన్ని ప్రసాదించే శక్తి శివలింగార్చనకు ఉంది. శివలింగార్చనకు మించిన సాధనం మరొకటి లేదు. అందులోనూ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనంతో జన్మ ధన్యమవుతుంది. మరి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో పేరెన్నికగన్న శైవ క్షేత్రాలలో మహామహిమాన్వితమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. సోమనాథంలో సోమేశ్వరుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, కాశీలో విశ్వేశ్వరుడు, త్రయంబకంలో త్రయంబకేశ్వరుడు, ఎల్లోరాలోని ఘృష్ణేశ్వరుడు, రామేశ్వరంలోని రామేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, నర్మదా తీరం వద్ద ఓంకారేశ్వరుడు, ఢాకిన్యాం భీమశంకరుడు, పర్లి వైద్యనాథేశ్వరుడు, కేదార్లోని కేదారనాథుడు, గుజరాత్లోని శ్రీనాగేశ్వరుడు. ఈ 12 ప్రదేశాలలోనే పరమశివుడు స్వయంభువుగా వెలిశాడని పురాణోక్తి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది శ్రీ సోమనాథ క్షేత్రం. ఈ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని వీరువాలి సమీపాన గల ప్రభాష పట్టణంలో ఉంది. సరస్వతీ నది ఇక్కడ సాగర్ తీరంలో సంగమిస్తోంది. దేవపురాణం, ఇతిహాసాల్లో అనంత ఖ్యాతిని పొందిన సోమనాథ క్షేత్రాన్ని ఇప్పుడు మనం దర్శించుకుందాం. సోమ అంటే చంద్రుడు, మహాదేవుని జటాజూటంలో అమరినవాడు. ఒకనాడు దక్షుని శాప కారణంగా తేజోవిహీనుడైన చంద్రుడు శాప విముక్తికై శరణు కోరాడు. అంతట ప్రసన్నుడైన దక్షుడు చంద్రుని సరస్వతీ నదీ సంగమం చేసే సాగర తీరాన స్నానం చేసి శివారాధన చేస్తే శాప విముక్తి కలుగుతుందని చెబుతాడు. ఆ విధంగా ఈ ప్రభాస పట్టణానికి వచ్చి మహాదేవుని అర్చించి ఆరాధించాడు చంద్రుడు. భక్త సులభుడైన బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. జగన్నాథుడు సోమనాథుడయ్యాడు. ప్రతి అమావాస్యకు చంద్రుడు దివి నుండి భువికి దిగివచ్చి ఈ పవిత్ర స్థలంలోనే స్నానమాచరిస్తాడని ప్రతీతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నల్లమల గిరులలో నెలకొని ఉన్న ప్రసిద్ధమైన ప్రాచీనమైన శైవక్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ద్వితీయ స్థానం పొందిన అద్వితీయ పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఈ శ్రీశైల క్షేత్ర వైభవ ప్రభావాలు ఇప్పుడు తెలుసుకుందాం. మైనాకం మంధరం మేరుం శ్రీశైలం గంధమాదనం పంచశైలా పఠేన్నిత్యం మహాపాతక నాశనం. కేవలం స్మరణమాత్రం చేతనే మహాపాతకాలను నిర్మూలించగలిగిన ప్రసిద్ధ క్షేత్రం శ్రీశైలం. కేదార క్షేత్రంలోని నీటిని త్రాగినా, కాశీలో మరణించినా, శ్రీశైల శిఖరాన్ని దర్శించినా పునర్జన్మ లేదని చెబుతారు. ఈ క్షేత్రంలోని శిఖరేశ్వరం దగ్గర ఒక పాలరాతి నందిని ఏర్పాటు చేశారు. నంది కొమ్ముల మధ్య నుండి శిఖరాన్ని దర్శించుకోవచ్చు. శ్రీశైల దేవాలయాన్ని గురించి స్థల పురాణాలు ఎన్ని ఉన్నా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించడానికి శివునికై ప్రార్థిస్తూ ఈ శైలపర్వతం మీదనే తపస్సు చేశాడు. అతని భక్తిని పరీక్షించడానికి శివుడు బోయవాని రూపంలో రావడం, ఆ సమయంలోనే ఒక వరాహాన్ని వధించడం,
వాగ్వివాదాల పిమ్మట అర్జునుడు శివుని మెప్పించడం, పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించడం. అయితే బోయవాని రూపంలో వచ్చిన మహేశ్వరుడు ఒక బోయకన్యను వివాహం చేసుకుని ఈ పర్వతం మీదనే ఉండిపోయాడు. శ్రీపర్వతంగా కూడా పిలువబడే శ్రీశైలం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీర భాగాల్లోని ఒక భాగం ఇక్కడే పడి ఉండడం వలన పార్వతీదేవి శక్తిరూపంగా వెలసి భ్రమరాంబికగా మల్లికార్జునుడితో కలిసి పూజలు అందుకుంటోంది. జ్యోతిర్మయా ద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ స్తోత్రం పఠిత్వా మనుజ్యోతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ. పురాతన కాలంలో సప్తనగరాల్లో అవంతికగా పిలువబడే క్షేత్రం ఉజ్జయిని. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిగా మహాదేవుడు పూజింపబడుతున్నాడు. పరమశివుడికి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా ఉత్సవం జరుగుతుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి ఇప్పుడు దర్శించుకుందాం. సప్తమహాపురాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన అవంతిపురం ఉజ్జయిని క్షేత్రంగా క్షిప్రా నదీ తీరాన విరాజిల్లుతోంది. జ్యోతిర్లింగ స్వరూపుడైన మహేశ్వరుడు మహాకాళేశ్వరుడుగా ఇక్కడ అలరారుతున్నాడు. పౌరాణిక కథనం ప్రకారం ఈ ఊరికి దగ్గరగా ఉన్న కొండలమీద దూషణుడనే రాక్షసుడు ఉండేవాడు. అలాగే గొప్ప శివభక్తుడైన బ్రాహ్మణుడూ ఉండేవాడు. ఒకనాడు రాక్షసుని బాధలకు తాళలేక ఆ ఊరి ప్రజలందరూ బ్రాహ్మణునికి విన్నవించి రక్షించమని వేడుకున్నారు. ఆ బ్రాహ్మణుని మహాతపస్సుకు పరమశివుడు భూమిని చీల్చుకొని వచ్చి దూషణుని సంహరించాడు. అలా ఆ భక్తుని కోరిక మేరకు పరవశుడైన పరమశివుడు లింగరూపంలో స్వయంగా అవతరించాడు. ఇలా అనేక చరిత్ర గాథలను, మరెన్నో విశేషాలను కలిగి ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకోవడం ఒక ఆనందకరమైన అనుభవం. నర్మదా తీరాన నెలకొని ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం ఓంకారేశ్వర క్షేత్రం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర మందిరం ఒక చిరులంక మీద ఉన్న శివాలయం ప్రాచీన వైభవానికి తార్కాణం. అద్భుతమైన కట్టడాలతో అలరారే ఓంకారేశ్వర మందిరాన్ని ఇప్పుడు చూద్దాం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వరుడు నెలకొన్న పవిత్ర ప్రదేశం ఈ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని సందర్శించడం ఒక ప్రత్యేక అనుభవమైతే ఈ స్వామిని దర్శించుకోవడం ఒక చక్కని అనుభూతి. నర్మదా నదికి ఆవలి తీరాన ఓంకారేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఇక్ష్వాకు వంశానికి మూలపురుషుడైన మాంధాత నది మధ్యలో ఉన్న కొండమీద కూర్చుని శివునికై తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై మాంధాత ప్రార్థన మేరకు ఈ కొండమీద స్వయంభువుగా వెలిశాడు. ఓం అనే అక్షరం ప్రణవనాదానికి సంకేతం కాబట్టి ఈ కొండ ఓం అనే ఆకారంతో కనబడుతుందని భక్తులు విశ్వసిస్తారు, గిరి ప్రదక్షిణలు చేస్తారు. ఈ క్షేత్రానికి చుట్టూరా అనేక ఆలయాలు ఉన్నాయి. భక్తి విశ్వాసాలకు, ఆధ్యాత్మిక భావాలకు ఆకరమైంది ఓంకారేశ్వర క్షేత్రం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సృష్టిలోని ఏ కార్యమైనా పరమేశ్వరుని సంకల్పానుసారమే జరుగుతుంది. ఉమాపతి తానెక్కడ ఉండాలనుకుంటాడో తానే నిర్ణయించుకుంటాడు. జటాజూటధారి కొలువై ఉన్న ప్రాంతం దివ్యక్షేత్రమవుతుంది. భక్త సులభుడు, వరప్రదాత అయిన పరమశివుడు తన భక్తులను రక్షించడానికి అనేక ప్రాంతాలలో స్వయంభుగా వెలిసి లోకోద్ధరణ చేస్తూ ఉంటాడు. పర్లిలోని నెలకొని ఉన్న వైద్యనాథ క్షేత్ర వైభవాన్ని ఇప్పుడు తిలకిద్దాం. పర్లి వైద్యనాథ్ క్షేత్రంలోని జ్యోతిర్లింగ దర్శనం ఒక మహద్భాగ్యం. పూర్వం వైజయంతి, జయంతి, కాంతాపురి అనే పేర్లతోనూ, అనోఖ అంటే అపూర్వ కాశీ అనే బిరుదుతోనూ విరాజిల్లుతున్న పర్లి వైద్యనాథేశ్వర క్షేత్రం ఆవిర్భావానికి
పురాణ కథలు, చారిత్రక గాథలు ఎన్నో ఉన్నాయి. దేవదానవుల అమృత మథన యత్నంలో వెలువడిన ధన్వంతరి రత్నాలను విష్ణుమూర్తి ఇక్కడే దాచి ఉంచాడట. అది గ్రహించిన దానవులు ఈ జ్యోతిర్లింగాన్ని తాకగానే అగ్నిజ్వాలలు ఉద్భవించగా దేవతలు స్పృశించినప్పుడు అమృతం బయల్వడిందట. మహిమాన్వితమైన ఈ జ్యోతిర్లింగంలో ధన్వంతరి, అమృతం రెండూ ఉండడం వల్ల ఈ లింగాన్ని ధన్వంతరి లింగమని, అమృతేశ్వర లింగమని కూడా వ్యవహరిస్తారు. అనంతరం త్రేతాయుగంలో లంకాపురాధీసుడైన రావణాసురుడు శివానుగ్రహం కోసం తపస్సు చేయడం, పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్తుని అభీష్టం మేరకు ఆత్మలింగాన్ని ప్రసాదించడం, రావణుడు ఆ దివ్యలింగాన్ని లంకకు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో ఏర్పడిన అవాంతరాల వల్ల ఆత్మలింగం భూమిపైనే ప్రతిష్ఠించబడడం, గత్యంతరం లేక రావణుడు లంకకు చేరుకోవడం కథ మనకు తెలిసిందే. అయితే భూమిపైన ప్రతిష్ఠించబడిన ఆత్మలింగాన్ని దర్శించడానికి దేవతలు, మునులు, ఋషులు తదితరులు ఇక్కడికి వచ్చి పరమేశ్వరుణ్ణి పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు. భూలోకవాసులు తమ తమ కర్మఫలం వల్ల అనేక దీర్ఘవ్యాధులకు గురై బాధలు పడుతున్నారని, మీ దర్శన భాగ్యంతో వారి రోగాలు మటుమాయమయ్యేటట్లు అనుగ్రహించమని వారంతా ప్రార్థించారు. అంతటా వారి కోరికను మన్నించి పరమేశ్వరుడు వైద్యనాథుడిగా ఇక్కడే స్థిరపడ్డాడని క్షేత్ర పురాణం తెలియజేస్తోంది. ఇక పర్లీ గ్రామంలోని ఒక వైద్యుడు ప్రజల వ్యాధులను నయం చేయడంలో పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడని, ఆ భక్తుని తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు మానవుల శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడం కోసం ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని మరొక కథ కూడా ఉంది. ఇంకా అల్పాయుష్కుడైన మార్కండేయుణ్ణి మృత్యుపాశం నుండి తప్పించి చిరంజీవిని చేసిన స్థలం కూడా ఇదే. సత్యవంతుని సతీమణి సావిత్రి తన భర్తను శివానుగ్రహంతో బ్రతికించుకున్న పుణ్యక్షేత్రం కూడా ఇదే. విశాలమైన ప్రాంగణంలో విరాజిల్లుతున్న ఈ ప్రాచీన క్షేత్రాన్ని 18వ శతాబ్ది ప్రారంభంలో ఇండోర్ మహారాణి అహల్యాదేవి పునరుద్ధరించింది. ఎత్తైన ప్రదేశంలో ఎత్తైన గోడలతో పూర్తి రాతి కట్టడంతో నిర్మించబడిన ఈ ఆలయానికి వెలుపల ఒక పెద్ద దీపస్తంభాన్ని నిర్మించారు. ప్రతి ఏటా చైత్ర, ఆశ్వీజ మాసాలలో ప్రభాత వేళ సూర్యుని కిరణాలు నేరుగా ఈ జ్యోతిర్లింగంపై పడడం ఒక అపూర్వ విశేషంగా దేవాలయ నిర్మాణం యొక్క ప్రత్యేకతగా చెప్పుకుంటారు. శంకరుడు భక్తవ శంకరుడే వెలిసిన క్షేత్రం ఢాకిన్యాం భీమశంకరం. పర్వతారణ్య ప్రాంతాలలో ప్రకృతి రమణీయ పరిసరాల్లో నెలకొని ఉంది ఈ భీమశంకర జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలలో 6వ పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతోంది. పరమ పవిత్రమైన ఢాకిన్యాం భీమశంకర లింగాన్ని దర్శించి స్వయంగా అభిషేకం చేసుకోవడం ఇక్కడ లభించే అదృష్టాల్లో ఒకటిగా భావిస్తారు భక్తులు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 14 భువనాలు శివమయ సంధానాలు. మంగళకరమైన శివశబ్దం సకల చరాచర జీవకోటికి ఆధారం. అటువంటి మహత్తరమైన శివనామాన్ని జన్మ పరంపరలుగా అనంత కల్మష నివారణ తారకంగా జపించాలి. శివ శివేతి 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 వా, భవ భవేతి 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 వా, హర హరేతి 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 వా, భజ నమః శివ ఏవ నిరంతరం అంటూ మహర్షి గణాలు ప్రబోధించి సేవించి తరించి తరుణోపాయాన్ని ఈ లోకానికి అందించారు. అందుకే అన్నింటికీ మూలం శివం. శివనామం అణిమాది అష్టసిద్ధులకు సాధనం, పరమార్థానికి మూలధనం. 12 జ్యోతిర్లింగాలలో 6వది ఢాకిన్యాం భీమశంకరం. మహారాష్ట్రలోని పూణే నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జ్యోతిర్లింగ క్షేత్రం. ప్రశాంతత, పవిత్రత,
ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్న పుణ్యక్షేత్రం. సహ్యాది పర్వత శ్రేణుల్లోని ఒక పర్వతం రథరూపంలో ఉండడం వలన ఈ ప్రాంతాన్ని రథాచలం అని, అరణ్య ప్రాంతాన్ని ఢాకిని అని వ్యవహరించడంతో ఢాకిన్యాం భీమశంకరంగా ఈ క్షేత్రం అలరారుతోంది. భీమశంకరం కృష్ణానదికి ఉపనది కాబట్టి భీమనది జన్మస్థానంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక ఈ క్షేత్ర ఆవిర్భావం గురించి శివపురాణంలో చెప్పబడి ఉంది. పూర్వం కర్కసి కుంభకర్ణులకు జన్మించిన రాక్షసుడు భీముడు. ఇతనికి భీమాసురుడని కూడా పేరు ఉంది. శ్రీరాముని వల్ల, అగస్త్యుని వల్ల తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తల్లి ద్వారా విని దేవతలపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. 1000 సంవత్సరాల పాటు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తాడు. పిమ్మట చతుర్ముఖుడు ప్రత్యక్షమై కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. ఆ వరబలంతో ఇంద్రాది దేవతలను, మునులను, ఋషులను, సామాన్య ప్రజలను సైతం పీడించడం ప్రారంభిస్తాడు భీమాసురుడు. అదే గర్వంతో కామరూప దేశానికి రాజైన సుదక్షిణుని కూడా ఓడించి తన కారాగారంలో బంధించాడు ఆ రాక్షసుడు. పరమ శివభక్తుడైన ఆ రాజు కారాగారంలో ఉండి కూడా భక్తి శ్రద్ధలతో పార్థివలింగాన్ని తయారు చేసుకుని స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. అది చూసి భీముడు మండిపడి శివపూజలు ఆపమని రాజుని హెచ్చరిస్తాడు. అందుకు అంగీకరించని సుదక్షిణుని వధించడానికి సిద్ధమవుతాడు. ఆ క్షణంలో భక్త ప్రియుడైన శివుడు తన 3వ కన్ను తెరచి భీమాసురుణ్ణి భస్మం చేస్తాడు. దుష్టుల బారి నుంచి ప్రజలను కాపాడడానికి ఇక్కడే నివసించమని దేవతలు సైతం కోరగా అందుకు అంగీకరించి భీముని పేరు కూడా కలుపుకొని భీమశంకరుడుగా జ్యోతిర్లింగ రూపంలో ఉండిపోయాడు పరమేశ్వరుడు. కాలగమనంలో మరెన్నో చారిత్రక కథనాలను కూడా సంతరించుకున్న ఈ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీతో పాటు ఎందరో ప్రముఖులు దర్శించి తరించారు. ఇక్కడి ఆలయంలో భీమశంకరుణ్ణి భక్తులు స్వయంగా స్పృశించి అభిషేకాలు చేసుకోవచ్చు. ఈ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర క్షేత్రంలో వలె అర్ధనారీశ్వర రూపంలో ఉంటుంది. ఈ జ్యోతిర్లింగ దేవాలయ ప్రాకారంలోని నంది సన్నిధి, దశావతారాల మందిరాలు ఉన్నాయి. ఇక్కడ 5 మణుగుల బరువు ఉండే ఒక గంటను 17వ శతాబ్దంలో నెలకొల్పారు. ప్రతి ఏటా కార్తీక మాసోత్సవాలు, శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భీమశంకరుణ్ణి పూజిస్తే సకల చింతలు తొలగిపోతాయని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, జీవితం సుఖమయం అవుతుందని భక్తులు విశ్వసిస్తారు. మోక్షప్రదాతయైన భీమశంకరుడు భక్తులను ప్రాపంచిక విషయాల నుంచి దూరం చేసి పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణంలోకి ఆహ్వానించే శక్తి కలిగిన క్షేత్రం ఈ భీమశంకర క్షేత్రం. మన భారతదేశంలో చతుర్ధాలయాలలో మొదటి ధామంగాను, 12 జ్యోతిర్లింగాలలో 7వ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది తమిళనాడులోని ప్రాచీన ఆలయం రామేశ్వర క్షేత్రం. హరిహరుల క్షేత్రంగా, దివ్యక్షేత్రంగా భావించబడే ఈ క్షేత్ర విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యాం నియతం నమామి. 12 జ్యోతిర్లింగాలలో సప్తమ నామంగా కీర్తించబడిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీరామేశ్వరం. మూర్తి, స్థలము, తీర్థము ఇలా 3 లక్షణాలతో విరాజిల్లుతున్న మహిమాన్విత క్షేత్రం. జాతీయ సఖ్యతకు ప్రతీకగా ప్రకాశించే రామేశ్వర క్షేత్రంలో జ్యోతిర్లింగమైన
శ్రీరామనాథుని ప్రక్కన శ్రీ విశాలాక్షి అమ్మవారిని విభీషణుడు నెలకొల్పాడని స్థల పురాణం. శ్రీ మహావిష్ణువు అవతారంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు. లంకాధిపతి అయిన రావణుడు సీతను లంకయందు ఉంచినప్పుడు ఆమెను రక్షించడానికై శ్రీరాముడు ఈ పవిత్ర స్థలం నుంచి సేతువును నిర్మించి లంకకు వెళ్ళినట్లుగా రామాయణ ఇతిహాసం తెలియజేస్తోంది. రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై తిరిగి వచ్చి బ్రహ్మహత్యా దోష నివారణకై శివుణ్ణి ప్రార్థించాడు. రామనాథ ప్రతిష్టకై కైలాస పర్వతం నుండి శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతుణ్ణి పంపించాడు. సకాలానికి శివలింగం తేలేకపోయినందువలన సీతాదేవి సమీపంలోని ఇసుకతో శివలింగాన్ని రూపొందించి ప్రతిష్ఠించింది. అటు పిమ్మట వాయునందనుడు తెచ్చిన శివలింగాన్ని కూడా ఇక్కడే ప్రతిష్ఠింపజేశారు. ఈ విధంగా హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని కాశీ విశ్వేశ్వరలింగమని, సీతాదేవి ప్రతిష్ఠించిన లింగాన్ని రామలింగమని, జ్యోతిర్లింగమని వ్యవహరిస్తారు. ద్రవిడ శిల్పకళా వైభవానికి చిహ్నంగా రామేశ్వర దేవాలయం వెలుగొందుతోంది. సువిశాలమైన ప్రాంగణంలో విశాలమైన మండపాలు, ప్రాకారాలతో, అందమైన స్తంభాలు, అత్యద్భుతమైన శిల్పాలతో 12వ శతాబ్దంలో రామనాథ పరిపాలకులచే నిర్మించబడింది ఈ ప్రాచీనమైన దేవాలయం. ఈ ఆలయంలో అనేక దేవతా తీర్థాలు, ఋషి తీర్థాలు, నందీశ్వరుని విగ్రహాలు ఉన్నాయి. ఓషధులు కలిసిన ఈ తీర్థజలాల్ని సేవించినా, స్నానాలు గావించినా శారీరక రుగ్మతలతో పాటు ఆత్మ ప్రక్షాళనం కూడా జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలోని శ్రీరామప్రతిష్ఠిత జ్యోతిర్లింగానికి ప్రతిరోజు గంగా జలాభిషేక వైభవం జరుగుతుంది. ఈ క్షేత్రానికి సమీపంలోనే ప్రసిద్ధి చెందిన గంధమాదన పర్వతం కూడా ఉంది. త్రయంబకుడు అంటే 3 కన్నులు కలవాడు అని అర్థం. జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరుడు త్రిమూర్తులు ఒకటిగా వెలిసిన దివ్యక్షేత్రం. ఇక్కడ శివుని జటాజూటం నుంచి జాలువారిన గంగ ఇక్కడ బ్రహ్మగిరి ప్రాంతంలో గోదావరి నదిగా ప్రవహిస్తూ 3 మూర్తులను సేవించుకుంటుంది. ఊహించుకుంటేనే భక్తితో పులకితులయ్యే మనం ఈ క్షేత్ర ప్రభావాన్ని మరింతగా తెలుసుకుందాం. విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతకమాసునాశం ప్రయాతితం పురాణ ప్రసిద్ధి కలిగి 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వరం. మహారాష్ట్రలోని నాసిక్ సెంట్రల్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక భాగంగా నిసర్గ రమణీయ ప్రదేశంగా భాసిల్లుతోంది బ్రహ్మగిరి పర్వతంలోని త్రయంబకేశ్వరం. పవిత్రమైన గోదావరి నది ఇక్కడే చిన్నదిగా సౌమ్యంగా పుట్టి సరస్సులా ఏర్పడి సర్వపాపహారిణిగా స్తుతించబడి పురాణ ప్రాముఖ్యతను సంతరించుకుంది. గంగా గోదావరి జన్మస్థానమైన ఈ బ్రహ్మగిరి సాక్షాత్తు శివస్వరూపంగా అలరారుతోంది. విశాల ప్రాంగణంలో పంచధాతు నిర్మితంగా కళాత్మకంగా నిర్మించాడు అలనాటి మహారాష్ట్ర రాజు బాలాజీ బాజీరావు. ఆలయ శిఖరాలు 5 బంగారు కలశాలతో అలరారుతున్నాయి. ఇక ఆలయంలోని శిల్పకళా వైభవాన్ని ప్రతి ఒక్కరూ కనులారా దర్శించవలసినదే. త్రయంబకేశ్వరుడు కొలువున్న గర్భాలయం చాలా స్వచ్ఛంగా బహుసుందరంగా ఉంటుంది. ఒకవైపు పండితుల వేదఘోష వీణుల విందు కలిగిస్తుంది. మరొక వైపు పానవట్టంపై
అంగుష్ట ప్రమాణంలో 3 కోణాలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలుగా జ్యోతిర్లింగ స్వరూపుడుగా అలరారుతుంటాడు త్ర్యంబకేశ్వరుడు. ఇక్కడే గోదావరి యొక్క సన్నని ధార నిరంతరం శివుణ్ణి అభిషేకిస్తూ ఉంటుంది. నిత్యము త్రికాలార్చనలతో తన వైభవ ప్రాభవాన్ని విశ్వవ్యాప్తం చేసుకున్న త్ర్యంబకేశ్వరునికి ప్రతి ఏటా వివిధ పర్వదినాలలోనూ కార్తీక పౌర్ణమి నాడు శివుని పంచముఖ స్వర్ణ ప్రతిమను పాండవుల కాలం నాటిదిగా చెప్పబడుతున్న రత్న ఖచిత మకుటం కలిగిన దివ్యరథంపై ఉంచి ఆలయ నిర్వాహకులు అంగరంగ వైభవంగా ఊరేగింపు ఉత్సవాలు జరుపుతారు. ఈ క్షేత్రం పరిసరాల్లోని గంగాద్వార్ కొండమీద గోదావరి అమ్మవారి ఆలయం, గురు గోరఖనాథుని గుహ, మశ్చీంద్రనాథుని చరణ పాదుకలు, 108 మహాదేవుని లింగములు, నీలగిరి మీద అంబికాలయం ఉన్నాయి. గౌతముడు, అహల్యాదేవి పూజలు అందుకున్న పుణ్యస్థలంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలోని త్ర్యంబకేశ్వరుణ్ణి మనస వాచ కర్మణ స్మరించుకుందాం, దర్శించుకుందాం. గుజరాత్ రాష్ట్రంలో ద్వారకకు 16 కిలోమీటర్ల దూరంలో ఈ నాగేశ్వర క్షేత్రం నెలకొని ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అమర్తకమిదం కాశీ దుగ్ధేయం కిల జాహ్నవీ విశ్వేశో నాగనాథోయం భవానీ కనకేశ్వరం. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ నాగేశ్వర ఆలయం. 12 జ్యోతిర్లింగాలలో ఒక ప్రత్యేకత కలిగిన ఈ క్షేత్రంలో వెలసిన జ్యోతిర్లింగ స్వరూపుడు శ్రీ నాగేశ్వరుడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణస్వామి స్వయంగా రుద్రాభిషేకం చేసి కృతార్థుడైన పుణ్య ప్రదేశం శ్రీ నాగేశ్వర క్షేత్రం. పూర్వం ఈ క్షేత్రం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. దారకుడు అనే క్రూర రాక్షసుడు ఇక్కడి సముద్రంలో దారుకావనమనే నగరాన్ని నిర్మించుకొని నౌకలపై వచ్చిపోయే వ్యాపారులను హింసించి ఆనందించేవాడు. ఒకనాడు పరమశివునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు గల సుప్రియుడు అనే భక్తుడిని బంధించి చిత్రహింసలు పెట్టసాగాడు దారకుడు. కాని సుప్రియుడు మాత్రం చలించక అచంచలమైన భక్తి విశ్వాసాలతో పరమేశ్వరుని నామమంత్రాన్ని స్తోత్రం చేయసాగాడు. ఆపద సమయంలో తన భక్తుని రక్షించడానికై మహేశ్వరుడు రుద్రునిలా వచ్చి దారకాసురుని సంహరిస్తాడు. పిమ్మట సుప్రియుని ప్రార్థన మేరకు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడుగా స్వయంభువుగా ఇక్కడ అవతరించాడు. రుద్ర సంహితలో కూడా దారుకావనే నాగేశం అని కీర్తించబడుతున్నాడు శివుడు. విషతుల్యమైన మానవుల కిల్బిషాలను తొలగించి వారిని పరిరక్షిస్తున్నాడు. ఈ క్షేత్రంలో వెలసిన నాగేశ్వరీదేవి సాక్షాత్తు పార్వతీమాత. దారుక అనే రాక్షసి పూర్వం ఇక్కడ తన కామగమనంతో భక్తకోటిని పీడిస్తుంటే వారి దుఃఖాలను తొలగించడానికి శివుడు ఆమె వంశాన్ని నిర్వంశం చేశాడు. కాని దారుక పార్వతిని ప్రార్థించి సజ్జనులైన తన వంశం వారిని కాపాడమని ప్రార్థించడంతో అమ్మవారు ఇక్కడ నాగేశ్వరిగా వెలసింది. నాటి నుండి సజ్జనులైన వారిని శివపార్వతులు ఈ క్షేత్రంలో పరిరక్షిస్తున్నారు. అతి చిన్నదిగా కనిపించే ఈ క్షేత్రంలోని ఆలయం చుట్టూ పెద్ద ప్రహరీ నిర్మించబడి ఉంది. ఆలయ పరిసరమంతా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది. గర్భగుడికి మెట్ల మీదుగా క్రిందికి దిగి వెళ్లవలసి ఉంటుంది. పశ్చిమ దిక్కుగా కనిపించే ఈ గర్భాలయంలో శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం సాలగ్రామ శిలారూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులు స్వయంగా వెళ్లి పూజలు చేసుకోవచ్చు. మనసారా శ్రీ నాగేశ్వరుని సేవించుకోవచ్చు. అమ్మవారైన నాగేశ్వరీదేవి ఇక్కడి గోడలో నిక్షిప్తమై ఉంటుంది. ఆలయం ప్రాంగణం వెలుపల కనిపించే కోనేటిని
సరస్వతీ నదిగా వ్యవహరిస్తారు. ఈ నదీ జలాలనే తెచ్చి నాగేశ్వరునికి నిత్యం అభిషేకం చేస్తారు. పవిత్ర గంగా ప్రవాహ ప్రాంతమైన కాశీ సకల పుణ్యగుణాలకు రాశి. స్పర్శించి కొలిచే వారికి ప్రసన్నుడై కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించిన వారికి, స్మరించిన వారికి ముక్తి సులభం, సుగమం. 12 జ్యోతిర్లింగాలలోనూ అష్టాదశ శక్తిపీఠాలలోనూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ కాశీ విశ్వేశ్వరుణ్ణి ఇప్పుడు దర్శించుకుందాం. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. పావన గంగా తీరంలో గంగకు ఉపనదులైన వరణ, అసి నదుల మధ్య ఒద్దికగా అమరి ఉన్న అమరధామం కాశీ క్షేత్రం. హైందవ సంస్కృతి ప్రచారంలోనూ వైజ్ఞానికంగానూ చారిత్రకంగానూ అనాది నుండి పేరెన్నికగన్న పట్టణం. సుమారు 2500 సంవత్సరాలకు పూర్వమే మహోన్నతమైన వైభవ ప్రాభవాలతో ఈ కాశికాపురి విలసిల్లింది అని అనడానికి అనేక తార్కాణాలు ఉన్నాయి. భరతభూమిలో పారే పావన గంగానది స్వచ్ఛ జలాలు ఆ సేతు హిమాచలంలో కొన్ని చోట్ల అంతర్నిహితంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అలాగే సుజ్ఞాన వీచికలతో భరతఖండపు సంస్కృతి విభవాలను దేశమంతటా చాటే నిలయంగా, నిలయాలకు అతీతంగా సగర్వంగా భరతమాతను పునీతం చేస్తున్నాయి. దేశమంతటా పరచుకొనియున్న విభిన్న సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ మూలసూత్రంగా, ఒకే దారంతో ఇమిడి ఉన్న పూసలుగా, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోది చేసిన ఘనత కాశికాపురికే దక్కుతుంది. గంగా స్నానం స్వామి కైంకర్యాలను చేసే పుణ్యపురుషులకు ముక్తిని ప్రసాదిస్తూ సప్తమహాపురాలలో ఒకటిగా విరాజిల్లుతూ వరప్రదానమై కాశ్యాంతు మరణాన్ముక్తిః అనే సూక్తిని సార్థకం చేస్తోంది ఈ కాశీ క్షేత్రం. విశ్వనాథుడు జగత్పతి అయి ఈ క్షేత్రంలో మరణించే వారందరికీ తారక మంత్రోపదేశం చేసి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. 12 జ్యోతిర్లింగాలలోనూ అష్టాదశ శక్తిపీఠాలలోనూ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ కాశీ క్షేత్రం. ఇక్కడ స్వామి విశ్వేశ్వరుడైతే క్షేత్రపాలకుడు కాలభైరవుడు, తల్లి అన్నపూర్ణేశ్వరి విశాలాక్షీదేవి. ఇక్కడ అనేక స్నానఘట్టాలు ఉన్నాయి. అందులో 64 ఘట్టాలు ఎంతో ప్రసిద్ధిని పొందాయి. ఆలయంలోని జ్యోతిర్లింగం మధ్య భాగంలో ఉండక గర్భగుడిలోని ఈశాన్య భాగంలో అభిషేకం చేసిన గంగాజలంతో ఎల్లప్పుడూ నిండి ఉంటుంది. అయితే మనం తీసుకుని వెళ్లే గంగాజలంతోనే అభిషేకం చెయ్యాలి. ప్రతినిత్యం దక్షిణాదిన గల రామేశ్వరం నుండి తెచ్చిన పుణ్యతీర్థాన్ని మాత్రమే స్వామిపై అభిషేకం చేస్తారు. ప్రకృతి పురుషులు తమ తల్లిదండ్రులైన శివశక్తులను చూడనందున ఒకనాడు వారు మేము ఎక్కడ జన్మించామో, మా కర్తవ్యమేమిటి అని విచారిస్తున్నారట. అంతటా శివదేవుడు తపస్సు చేయండి అన్న సందేశం మాత్రమే ఆ ప్రాంతంలో ప్రతిధ్వనించింది. ఎటు చూసినా 5 క్రోసుల నేలను సృష్టించి తపస్సు చేయమన్న ఆదేశం ప్రకారంగా కాశీపట్టణం నిర్మితమైందని ఒక పౌరాణిక గాథ. శివదేవుడు కూడా తాను లింగరూపాన్ని ధరించి విశ్వేశ్వర నామధేయంతో ఈ కాశీక్షేత్రంలోనే జ్యోతిర్లింగ స్వరూపంతో విరాజిల్లుతున్నాడు. ప్రళయకాలంలో ప్రపంచమంతా మునిగిపోయినా కాశీని మాత్రం పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని పైకెత్తి పట్టుకొని రక్షిస్తూ ఉంటాడని స్థల పురాణం చెబుతోంది. కనుకనే కాశీ అవినాశిగా, వినాశనము లేనిదిగా ప్రసిద్ధి చెందినది. నిర్మల గంగా తరంగిణి, పవిత్ర జ్యోతిర్మయ విశ్వేశ్వర మహాలింగం ఈ క్షేత్రంలో భక్తులకు
శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. పవిత్ర భారతదేశంలో ఆవిర్భవించిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన మహా జ్యోతిర్లింగం హిమాలయాలలో కేదార్నాథ్లో ఉంది. పాండవులచే ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం పావన మందాకిని నది పరివాహక ప్రాంతంలో ఉంది. మహిమాన్వితమైన శ్రీ కేదారేశ్వర సుందర మందిరాన్ని మనము దర్శించుకుందాం. పవిత్ర భారతదేశంలో ఆవిర్భవించిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతున్న మహా జ్యోతిర్లింగం కేదారనాథ్ మందిరంలో ఉంది. అనాదిగా పురాణ ప్రసిద్ధిని పొందిన శివాలయం సముద్ర మట్టానికి సుమారు 11,500 అడుగుల ఎత్తున మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల మధ్య అమరి ఉంది ఈ క్షేత్రం. త్రిమూర్తులలో లయకారుడైన మహాదేవుని నివాసపు వెండి కొండలు, పంచశిఖరాలు గల ఈ శ్రేణి రుద్ర హిమాలయాలు, సుమేరు పర్వత శిఖరాలుగా పురాణాల్లో పేర్కొనబడ్డాయి. మహాభారత యుద్ధానంతరం పాండవుల పాప పరిహారార్థం వారు ఇక్కడ శివప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ధర్మరాజు తప్ప మిగిలిన పాండుపుత్రులు అందరూ తమ అంతిమ శ్వాసను వదిలిన పవిత్రమైన చోటు కేదారనాథ్ పుణ్యక్షేత్రం. పంచనదీ సంగమ స్థానమై పావన మందాకిని ఈ క్షేత్రం గుండానే అతివేగంగా ప్రవహిస్తుంది. కేదారనాథ మందిరం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో వెలసి ఉన్న నంది విగ్రహం అతి పురాతనమైనది, అత్యంత ఆకర్షణీయమైనది. కుడ్యాలపై ఉన్న దేవతల శిల్పాలు అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉంటాయి. ఆకాశం తేట తెల్లగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇక్కడ శివలింగ పర్వత దర్శనం అవుతుంది. పాండవుల ప్రతిష్టగా భావించే శ్రీ కేదారనాథుని ఆలయంలో కేదారనాథుడు ఎద్దు మూపురం ఆకారంలో అతి చిన్న పర్వత రూపంతో సాలగ్రామ శిలగా జ్యోతిర్లింగ స్వరూపుడై అలరారుతున్నాడు. శ్రీ కేదారేశుని దర్శనం మనకు కైలాస ప్రాప్తికి కావలసిన సోపానాలను ఎక్కినట్లుగా, స్వామిని దర్శించిన మానవుని జీవితం ధన్యమైనట్లుగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇక్కడ స్వామిని అందరూ తాకి స్వయంగా అర్చించుకుంటారు. గంగోత్రి, యమునోత్రిల నుంచి ప్రవహించే పవిత్ర జలాలను కేదారేశుని అభిషేకానికి వినియోగిస్తారు భక్తులు. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే మానవ పూజలను అందుకుంటూ మిగిలిన కాలం దేవాది మహర్షుల సేవలను అందుకుంటున్నాడు శ్రీ కేదారేశ్వరుడు. కృతయుగంలో నరనారాయణులను, త్రేతాయుగంలో మహర్షులను, ద్వాపర యుగంలో పాండవులను పరిరక్షించిన కేదారేశ్వరుడు ఈ కలియుగంలో తన దర్శన భాగ్యంచే భక్తులనందరినీ ధన్యులను చేస్తున్నాడు. శ్రీ కేదారనాథుని మందిరంతో బాటు శ్రీ ఆదిశంకరాచార్యుల సమాధి, భైరవశిల, భీముని గుహ, మధుగంగా, క్షీరగంగా వంటివి ఎన్నో మనం దర్శించుకోవచ్చు. కేదార్నాథులో ఉన్నంతసేపు మన మనస్సు ప్రశాంత చిత్తమై భక్తి తత్పరతతో నిండి ఉంటుంది. జీవితంలో ఏదో సాధించానన్న తృప్తి ఉంటుంది. జగద్గురువులు శ్రీ ఆదిశంకరుల కాలంలో పునర్నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ కేదారనాథుని దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు చేరువలో ఉన్న మరొక జ్యోతిర్లింగ క్షేత్రం ఘృణ్ణేశ్వర్. దక్షిణాపదంలోని జ్యోతిర్లింగాల్లో స్పర్శవేది లింగంగా వెలిసిందే ఈ క్షేత్రం. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతరస్వభావం కృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. 12 జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందిన మరియొక దివ్యక్షేత్రం ఘృష్ణేశ్వర్. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు సమీపంలో శ్రీ ఘృష్ణేశ్వరుని ఆలయం ఉంది. దేవగిరి పర్వత శ్రేణుల్లో వేంచేసి ఉన్న ఈ ఆలయం ప్రాంగణం ఎంతో విశాలమై అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముఖద్వారం మాత్రం చిన్నదిగా ఉంటుంది. ఆలయంలోని నిర్మాణ శైలి కూడా
ఈ ప్రాంతాల్లోని మిగతా ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. ఆలయం శిఖర భాగం, వెలుపల గోడలు వివిధ కోణాలుగా నిర్మితమై ఉంటాయి. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు కూడా ఇటుకరాయి రంగుతో కనిపిస్తాయి. ఆలయం ముందు భాగంలో విశాలమైన సభామంటపం, చూడచక్కని స్తంభాలు భక్తులకు ఒక విధమైన అనుభూతి, పులకరింతను కలిగిస్తాయి. ఇక్కడ గర్భగృహం భూమి లోపలికి ఉంటుంది కనుక ఈ క్షేత్రంలో శివారాధన గర్భావాస దోషాలను తొలగిస్తుంది. జలంతో, బిల్వ పత్రాలతో, క్షీరంతో, పువ్వులతో ప్రతి ఒక్కరూ శ్రీ స్వామిని స్వయంగా తాకి పూజలు చేసుకోవచ్చు. తద్వారా ఆత్మానందం శాశ్వతమవుతుంది. స్వామికి అభిముఖంగా నంది మండపం ఉంది. ఇక్కడ పార్వతీ అమ్మవారు గర్భాలయంలోనే కొలువుంటారు. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులు కూర్చొని స్వామిని స్మరించుకోవడమనే అనుభూతి వర్ణనాతీతం. దక్షిణాపథంలోని జ్యోతిర్లింగాలలో స్పర్శవేది లింగంగా ఖ్యాతి పొందిన ఈ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించిన వారికి సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి. పలు పురాణ గాథలను సంతరించుకున్న ఈ క్షేత్రంలోనే పూర్వం సంతానహీనురాలైన సుదేహ ఉండేది. ఆమె ఒకనాడు తన భర్త అయిన సుధర్ముని ఒప్పించి సంతాన ప్రాప్తి కోసం తన చెల్లెలు ఘృష్మతో వివాహం జరిపిస్తుంది. పరమ భక్తురాలైన ఘృష్మకు శివానుగ్రహంతో ఒక కుమారుడు పుడతాడు. మొదట్లో ప్రేమగానే చూసుకున్న సుదేహ కాలక్రమేణా చెల్లెలి భక్తి తత్పరతను చూసి ఈర్ష్యాసూయలకు లోనై ఆ బిడ్డను చంపి సమీపంలోని కోనేటిలో పడవేస్తుంది. నిత్య శివభక్తురాలైన ఘృష్మ ప్రతిరోజు 101 పార్థివ లింగాలను రూపొందించి అర్చించి పూజానంతరం వాటిని కోనేటిలో నిమజ్జనం చేసేది. కుమారుడు చనిపోయాడన్న విషయం కూడా తెలియకుండా తన శివపూజలను భక్తి వినమ్రంగా చేస్తూ ఉండేది. ఆమె భక్తికి, ఉత్తమ గుణానికి పరవశుడైన పరమశివుడు ప్రత్యక్షమై వరమడుగగా స్వామిని తన పేరు మీద అక్కడే ఉండిపొమ్మని ప్రార్థిస్తుంది. అంగీకరిస్తాడు శివుడు. నాటి నుంచి శివుడు ఈ క్షేత్రంలో ఘృష్ణేశ్వరునిగా జ్యోతిర్లింగ స్వరూపంగా వెలిశాడు. పార్థివ శివలింగాలు నిమజ్జనం చేసిన కోనేరు శివాలయంగా ప్రసిద్ధి చెందింది. కేవలం దర్శన మాత్రం చేత కోరిన కోరికలను సిద్ధింపచేసే భక్తవశంకరుడు శ్రీ ఘృష్ణేశ్వరుడు. చూశారు కదండి, ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న వారికి, స్మరించుకున్న వారికి శివానుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి. ఓం నమో వెంకటేశాయ.